ఏడాది పాలన ఎటుపోతున్నది? ఆంధ్రజ్యోతి ఎండి ఆయన ఎవరు, రాధాకృష్ణ గారు రాసింది. తెలంగాణలో రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ సర్కార్ ఏర్పడి ఏడాది అవుతున్నది. పార్టీ పరంగా రేవంత్ జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ ప్రభుత్వ పరంగా ప్రజల్లో అసంతృప్తి తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవడంలో కొంత విఫలమయ్యారని మాత్రం చెప్పొచ్చు. కాంగ్రెస్ పార్టీ అలవికాని హామీలు ఇచ్చింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కేసీఆర్ ఉన్నప్పుడే క్షీణించింది. దీంతో పాత పథకాలతో పాటు కొత్త పథకాల అమలుకు నిధుల కొరత ఏర్పడ్డది. పాత ప్రభుత్వం అమలు చేసిన పథకాలను కొనసాగిస్తూ కొత్త పథకాల అమలుకు పూనుకుంటే ప్రజలు హర్షిస్తారు, కానీ అమలులో ఉన్న పథకాలు ఆపేసి కొత్తగా ఎన్ని పథకాలు అమలు చేసినా ప్రజలు సంతృప్తి చెందరు అన్న మౌలిక సూత్రాన్ని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. అందుబాటులో ఉన్న నిధులన్నింటినీ రుణమాఫీకి మళ్లించడం వల్ల పాత పథకాలకు నిధుల కొరత ఏర్పడ్డది. ఫలితంగా రైతు భరోసా వంటి పథకాల అమలు నిలిచిపోయింది. అసలు రుణమాఫీ కొంత డిలే చేసి రైతు బంధు డబ్బులు వేసినా అయిపోయేది. అదో 10,000 అదో 7-8 వేల కోట్లతోనే కథ ఒడిచిపోయేది. సో దాని తర్వాత కొంత నెమ్మదిగా రుణమాఫీ స్టార్ట్ చేసి ఉంటే ఒక విడత రుణమాఫీ స్టార్ట్ చేసి ఉంటే ఇంకా అది ప్రజలు ఇంత నెగిటివిటీ రాకపోయి ఉండేదన్న ఒక చర్చ కూడా జరుగుతున్నది గ్రౌండ్లో. కాంగ్రెస్ ప్రభుత్వం పైన ప్రజలు పెదవి విరవడానికి పెన్షన్ల పెంపు వంటి హామీతో పాటు అభివృద్ధి పథకాల అమలు నిలిచిపోవడం కూడా కారణంగా కనిపిస్తోంది. అనేక నీటి ప్రాజెక్టులు నిధుల కొరతతో ఆగిపోయినాయి. ప్రభుత్వ నిర్ణయాల వల్ల రియల్ ఎస్టేట్ రంగం కూడా మందగించింది. రేవంత్ సీఎం అయిన కొత్తలో ఆయనకు ప్రజల్లో మంచి స్పందనే వచ్చింది. ప్రభుత్వాధినేతగా నిర్ణయాలు తీసుకునే ముందు 1కి 10 సార్లు ఆలోచించాలి అన్న ప్రాథమిక సూత్రాన్ని విస్మరించడంతో విమర్శలు కొని తెచ్చుకుంటున్నారు. క్షణాల్లో అద్భుతాలు సృష్టించలేమన్న వాస్తవాన్ని గ్రహించాలి. లక్ష్యం ఎంత మంచిదైనా ఎంచుకునే మార్గం కూడా ఉన్నతంగా ఉండాలి. ముఖ్యమంత్రిగా రేవంత్ తన భాషను కూడా మార్చుకోవాలి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వాడిన భాషను ఇప్పుడు కూడా వాడితే ప్రజలు హర్షించరు. తానిప్పుడు ముఖ్యమంత్రిని అన్న విషయం మర్చిపోయి భాష విషయంలో కేటీఆర్తో పోటీ పడడం, సవాళ్లు విసురుకోవడం తన స్థాయిని తగ్గించుకోవడమే అవుతుంది. రేవంత్ తన ఏడాది పాలనను సమీక్షించుకొని లోపాలు సరిదిద్దుకోవడానికి ఇదే సరైన సమయం. కాంగ్రెస్ సర్కార్కి ఇంకా 4 ఏళ్ల గడువు ఉన్నది. ప్రభుత్వంపై ప్రజల్లో కొంతమేర అసంతృప్తి ఉంది, కానీ వ్యతిరేకత మాత్రం ఏర్పడలేదు. రేవంత్ సర్కార్ అన్ని రంగాల్లోనూ విఫలమైందని, ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఏర్పడిందని, తమ పాలన కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారని కేసీఆర్ అండ్ కో భావిస్తున్నారు. కానీ క్షేత్రస్థాయిలో అంత సీన్ లేదు. గ్రామీణ ప్రాంతాల్లో బీఆర్ఎస్ నాయకులపైన కోపం ఇంకా తగ్గలే. ప్రతిపక్షంగా బీఆర్ఎస్ తొందరపడుతోందన్న అభిప్రాయం కూడా ప్రజల్లో ఉన్నది. నిన్నటిదాకా మీరే అధికారంలో ఉన్నారు కదా, అప్పుడే ఏం కొంపలు మునిగిపోయినాయని ఆందోళన చేస్తున్నారు అని బీఆర్ఎస్ నాయకులను ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వాధినేతగా తన పాత్రకు ఏడాది కాలంలో ఏ మేరకు న్యాయం చేయగలిగాను అని రేవంత్ ఆత్మ పరిశీలన చేసుకోవాలి. లోపాలుంటే వాటిని గుర్తించి సరిచేసుకోవాలి. ప్రస్తుతానికి రేవంత్ పైన వ్యక్తిగతంగా క్రేజ్ తగ్గలే. ఏ ప్రభుత్వానికైనా ప్రతిపక్షం నుంచి ముప్పు రాదు, ప్రజల నుంచే ముప్పు ఉంటుంది. తమ అంచనాలకు ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయని ప్రభుత్వాలను విసిరి కొట్టే శక్తి ప్రజలకు మాత్రమే ఉన్నది. అది కేసీఆర్ విషయంలో ప్రజలు నిరూపించారు. ఆయన అసలు ఓడిపోతామని కలలో కూడా ఊహించలేదు ఆయన, కానీ అయింది. ఎట్లా అయింది? జనం తీర్పిస్తే అయింది. ప్రజలు రెడ్ బుక్ పెట్టుకొని ప్రతిదీ నోట్ చేసుకుంటారు. ఆ రెడ్ బుక్ ఏమీ పెన్ను పేపర్ తీసుకొని రాయాల్సిన అవసరం లేదు, లీడర్ల లెక్క మైండ్లో ఫిక్స్ అయిపోయి ఉంటుంది. సో అందుకే ఖచ్చితంగా ఆత్మ పరిశీలన అవసరం, రివ్యూ అవసరం. ఏం చేసినాం, ఏం చేయకూడని పనులు చేసినాం అన్న దాని మీద రివ్యూ చేసుకుంటే ముందుకు పోతారు. లేకపోతే గదే పరిస్థితి అవుతుంది.